కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ రిలే నిరాహార దీక్షల శిబిరం వద్ద ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టారు. అరెస్ట్ సమయంలో వైసీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ మేము ఒకటే కేజీ గారికి రిక్వెస్ట్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, మేము ఎక్కడ ప్రజలకు కానీ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టేజీ మీద కూర్చొని ఈ దీక్ష అనేది మేము చేపట్టినటువంటి దీక్ష ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పార్టీ కోసమో కాదు. మేము చేపట్టినటువంటి దీక్ష పేద ప్రజల యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మేము ఈ దీక్ష చేపడతా ఉన్నాం. రెండవది, ఈ రోజు మేము చేపట్టే దీక్షంతో కూడా డిఎస్సి ఎగ్జామ్స్ లో జరిగినటువంటి అక్రమాలు జరిగాయి, అన్యాయం జరిగింది, ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. దాంట్లో బాధితులైన వాళ్ళు కోర్టుకు వెళ్లారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల వాళ్ళ పేద విద్యార్థుల తరఫున డిఎస్సిలో అన్యాయం జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, డిఎస్సి పేపర్ లీకేజ్ లో జరిగిందని చెప్పి పూర్తి ఆధారాలతో ఆరోపణలతో వాళ్ళ బాధితులందరూ కూడా ప్రభుత్వం ముందుకు వచ్చే స్పందించట్లేదు. దాన్ని పూర్తి ఎంక్వైరీ చేసేదానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక డిమాండ్. అదే విధంగా బాధ్యత వహిస్తూ గౌరవ మంత్రి లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలనేది. మూడవది, మేము